ధనుర్మాసం సందర్భంగా మంచిర్యాల నుండి చేపట్టిన మహాపాదయాత్ర మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామానికి చేరుకుంది. ఈ యాత్రకు గ్రామ ప్రజలు మంగళహారతులు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విహెచ్పి నేతలు మాట్లాడుతూ గోమాతను ప్రతి ఒక్కరు కూడా పూజించాలని అన్నారు. గోమాతను కబేలాలకు వెళ్లకుండా చూడాలని సూచించారు. పరిక్రమ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి వారందరికీ హిందూ ఉత్సవ సమితి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన దేశం గొప్పది, ఆ దేశంలో ఉన్న గోమాత చాలా గొప్పది. మనం గోమాతను సంరక్షించుకోవాలి, గో హత్యను నిర్మూలించాలి అనే ఒక గొప్ప నినాదంతో ఈరోజు పాదయాత్రను మనం తీసుకున్నాం. ఈ పాదయాత్ర కూడా దిగ్విజయమైంది. అదేవిధంగా ఆవు అంటే చాలా గొప్పనైనటువంటిది గోవు. గవా మంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ యస్మాత్ తస్మాత్ అతమేష్ట అదశాంతిం ప్రయత్నమే అని చెప్పున్నది. చతుర్దశ భువనాలు అంటే 14 భువనాలలో 30 కోటి దేవతా స్వరూపమైనటువంటి ఆ గోమాత చాలా గొప్పది. ఎందుకంటే పూర్వం ఏంటంటే ప్రతి ఇళ్లలో ఆవు అనేటువంటిది ఇంట్లో ఉంటుండేది. ఆ ఆవు ఏంటంటే ఆక్సిజన్ను స్వీకరిస్తుంది, ఆక్సిజన్ను వదిలిపెడుతుంది. మన జీవులలో అన్నిటికంటే గొప్పనైనటువంటి శక్తి ఉన్నది ఏదంటే అది గోమాతకే. అటువంటి ఆ గోమాతను మనం సంరక్షించుకుందాం, కవేళాలకు పోకుండా మనం ఆపుకుందాం. ఎందుకంటే ఆవులను దోషాలను ఎక్కువ మనం వృద్ధి చేద్దాం, గోవుకు దానాన్ని అందిద్దాం. ఎందుకంటే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఆవు గోదానం చేసినా, గోవును పెంచినా, గోవుని ఎవరికైనా ఇచ్చినా కానీ చాలా గొప్పతనం అనేటువంటిది ఉన్నది. మనకు పూర్వం వైతరణి నది దాటాలంటే ఒక ఆవు తప్పిస్తే వేరే ఏ జంతువుగా ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఈ పంచగవ్యాన్ని ఎవరైతే ప్రతినిత్యం స్వీకరిస్తారో వారికి ఎలాంటి కూడా రుగ్మతలు రావు, ఎలాంటి రోగాలు రావు. క్యాన్సర్ అనేటువంటి దాన్ని కూడా తగ్గించుకునేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఎత్వ గస్తి గతం పాపం దేహే తిష్టది మామకే ప్రాశనాథ్ పంచగవ్యస్థ దహతి అగ్నిరివందనం అని చెప్పాడు. ఒకవేళ పంచగవ్యాన్ని కూడా ప్రతి నిత్యం కూడా తీసుకున్నట్టు అయ్యేది ఉంటే మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు, అంటే మనం అగ్గిలో ఒక పుల్ల వేస్తే ఏ రకంగా అది కాలి